జై శ్రీరామ్. ఇప్పుడు మన మన దాంట్లో ఎట్లా అంటే, ఇది ఎవరికైనా అనిపిస్తుంది, ఈ పని నేనే చేయగలిగిన, అసలు నాతోటి అవుతుంది, ఎవరితోటి కాదని ఒకరికి అనిపిస్తుంది. కాదు కాదు, నేను చేయగలిగిన, నేను చేసిన అసలు అని ఏదో ఒక విధంగా కొంచెం పోటీలు వస్తుంటాయి కదా. నేను లేకపోతే కాదు అంటే, నేను లేకపోతే కాదన్నట్టు ఒక భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఎవరికి వాళ్ళకే గొప్ప అన్నట్టు అనిపిస్తుంది. అయితే అదే విధంగా ఇప్పుడు ఒకసారి ఏమైంది, మన లక్ష్మీదేవి సరస్వతి మాత ఇద్దరు ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. వెళ్ళే టైంలో మాటలలో వాళ్ళకు పోటీలు వచ్చేసినాయి. లక్ష్మీదేవి ఏమంటుంది, నేనే మొత్తం ప్రపంచానికి మొత్తం నేనే నడుపుతున్నా, నాతోటే ప్రపంచం నడుస్తుంది, డబ్బు లేని నడవదు అని ఆమె అంటది. అట్లా కాదు, నేను ఉంటేనే నడుస్తుంది, నేను కూడా గొప్పనే అని సరస్వతి అంటది. అట్లేం లేదు, నువ్వు లేకున్నా ఏం కాదు, డబ్బు లేకపోతే మాత్రం ఏ మనిషికి ఏది నడవదు. అసలు వానికి ఏది ప్రతిరోజు గడవాలంటే డబ్బుతోటే పని ఉంటుంది. నేనే ముఖ్యం అంటే నేనే ముఖ్యమని ఇద్దరికి పోటీలు వచ్చేస్తాయి. వస్తే సరే చూద్దాం, మనం పరీక్ష చేసి చూద్దామా అంటే సరే చూద్దాము అని అనుకుని భూమి మీద వాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్తుంటారు కదా, అప్పుడు భూమి పైకి కిందికి చూస్తారు. చూసే వరకల్లా ఒక ఆయన పాపము భూమి మీద ఇట్లా నడుచుకుంటూ పోతుండు దారిలో. అయితే ఏమవుతుంది, ఆయన కొంచెం పేదవాడు అనమాట. బట్టలు అవి చూస్తుంటే చినిగిపోయి ఉన్నాయి, పేదవాడు. అయితే లక్ష్మీదేవికి ఒక ఆలోచన ఏమొస్తుంది, ఆమె ఏమంటుంది, చూడు సరస్వతి, ఇప్పుడు నేను ఆయనను ఒక నిమిషంలో ధనవంతుని చేసేస్తా, చూడు నువ్వే చూస్తుండని చెప్పి ఏం చేస్తుంది, ఆమె ఒక ధనం మూటను ఆమె ఒక ఆలోచనలో ఉండే వరకే ఈ సరస్వతి ఏం చేస్తుంది, ఆయన మెదడులో పోయి కూర్చుంటుంది అనమాట, ఆయన మనసులో. అప్పుడేమైంది, ఈమె లక్ష్మీదేవి ఏం చేసింది, ఒక ధనం మూటను కింద భూమి మీద వేసింది. వేసే వరకు ఆయన మనసు సరస్వతి మార్చింది కదా. ఆయనకి ఏమొచ్చింది ఆలోచన, ప్రతిరోజు నేను ఇదే మార్గంలో ఇదే దారిలో వస్తున్నా, నాకు ఈ నడవడం సులభము, నేను కళ్ళు మూసుకొని కూడా సులభంగా నడిచిపోగలుగుతా అని ఆ టైంకు ఈ సరస్వతి బుద్ధిలో చేరింది కదా. ఆయనకి ఏం బుద్ధి పుట్టింది, కళ్ళు మూసుకొని పోవాలనిపించింది అని కళ్ళు మూసుకొని నడుస్తుండే అదే దారిలో. నడుస్తుంటే ధనం మూటను దాటి వెళ్ళిపోయాడు. ఈ లక్ష్మీదేవి అనుకుంటుంది, అరే ఏంటి ఇంత ధనం మూట నేను వేసినా అది తీసుకోకుండా పోతున్నాడు ఏంది అని అరే ఆమె అనుకుంటుంది. అప్పుడు సరస్వతి ఏమంటది, చూడు ఆయన అది కనబడ్డ తీసుకోలేకపోయిండు కదా, ఆయన చూడకుండా కళ్ళు మూసుకొని పోయిండు అంటే ఎందుకు అట్లా చేసిండు, అప్పటిదాకా నడుస్తుండు చూసుకుంటా అంటే, అవును నేను పోయి ఆయన లోపల చేరిన, అందుకని ఆయనకు కండ్లు మూసుకోవాలనిపించింది. నువ్వు ఆడ ధనం వేసినా అనుభవించే ఇది లేదు ఆయనకు అదృష్టం, అందుకని అట్లయిందంటే అట్లెట్లయితుంది అని అంటే, అవును ఆయన మనసులో ఆయన దాంట్లో నేను పోయి చేరినందుకు ఆయన మనసు చేంజ్ అయిపోయి కళ్ళు మూసుకుంటే నువ్వు వేసిన ధనం మూట కూడా కనబడలేదు. ఇప్పుడు నేను ఆయన లోపల నుంచి వెళ్ళిపోతా, అప్పుడు మళ్ళీ ఆయన వెనుకకు చూడమని చెప్తాను, నేను ఎట్లా చెప్తే అట్లనే అని ఆమె ఏం చేస్తుంది, సరస్వతి వెనుకకు చూడమంటది. ఆయన ఏం చేస్తాడు, అనుకోకుండా వెనుకకు తిరిగి చూస్తే ధనం మూట కనబడుతుంది. అప్పుడు ఆ ధనం మూట తీసుకుంటాడు అనమాట. తీసుకున్న వరకు అప్పుడు అబ్బా నాకు ఇంత ధనం దొరికింది అని ఎంతో సంతోషపడతాడు అనమాట. అప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి ఆయనకి సరస్వతి మాత మనసులో ఉండి బుద్ధిలో ఉండి ఆయనకు సహకరిస్తుంది అనమాట. ధనాన్ని అనుభవించాలన్నా తెలివితేటలు ఉండాలా, మనసు ఉండాలా, బుద్ధి ఉండాలా. ఆ బుద్ధి అనేది లేకపోతే ఏమవుతుంది, ఆ ధనం చూసినా కూడా వాళ్ళకు రాళ్ళలా కనబడుతుంది అనమాట. అట్లా అని లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీదేవికి చెప్తుంది. అప్పుడు అవును అనిపిస్తుంది లక్ష్మీదేవికి, అరే నేనేమనుకున్నా, అసలు నేను లేకపోతే అసలు ప్రపంచం నడవదు అనుకున్నా, కానీ నిజమే, తెలివితేటలు బుద్ధి కూడా నువ్వు ఉన్నందుకే అవి పనిచేస్తాయి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఏదో నాకు ఒక చిన్నపాటి ఇది వచ్చింది, నాకు గర్వంలాగా. ఎట్లా అంటే నేను ఉంటేనే నడుస్తుంది ప్రపంచం అనుకున్నా, కాదు నీవు కూడా అంటే అట్లా ఏం పర్వాలేదు, ఎవరికైనా అటువంటి ఆలోచన ఒకసారి వస్తుంటుంది, నువ్వైనా నేనైనా ఇద్దరం సమానమే అని మళ్ళీ ఇద్దరు సరే ఇది చేసుకొని ఊరుకుంటారు అనమాట. అట్లా జరుగుతుంది. ఏంటంటే రెండు అవసరమే మనకు, ధనం అవసరము, విద్య అవసరము, తెలివితేటలు అవసరం, అన్నీ అవసరమని దీని ద్వారా మనం తెలుసుకోవాలి అంతే.